హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. ఇంకా ఈరోజైతే లేవడమే లేట్‌గా లేచాను. ఇంక లేచి అయితే పనులు స్టార్ట్ చేశానండి. పాపనైతే ఈరోజు స్కూల్‌కి పంపించట్లేదు. సో, అందుకనేసి ఇంక నేను పనులు నెమ్మదిగా చేస్తున్నాను. ఇంక బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం లేదండి ఈరోజైతే. ఇంక డైరెక్ట్ రైస్ కడిగి పక్కన పెట్టేసి, కర్రీ వచ్చేసి కాకరకాయ టమాటా కర్రీ చేద్దామనేసి ఇంకా కాకరకాయలైతే కట్ చేసుకున్నానండి. ఇంకా అవన్నీ కట్ చేయడం అయిపోగానే కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. పిల్లలకైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ బయట నుంచి తెప్పించామండి. ఇంకా పాపకైతే కొంచెం ఫీవర్‌గా ఉంది. సో, అందుకనేసి ఇంకా స్కూల్‌కి పంపించట్లేదు. తనైతే ఇడ్లీ, దోస 2 కావాలనేసి అడిగిందండి. అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అయితే బయటికెళ్ళి తీసుకొచ్చారండి. ఈలోపు పాలు కూడా వచ్చాయి. ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టేశానండి. ఇంకా ఈ కర్రీ అవుతూ ఉంటేనే మా పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ తీసేసి తినిపించేసానండి. ఇంకా వేడి వేడిగా తినిపిస్తేనే బావుంటది కదా! అందుకనేసి వాళ్ళకైతే తినిపించాను. ఈ గ్యాప్‌లో అయితే కర్రీ కూడా అయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. నైట్ అయితే కొన్ని బోళ్ళు తోమలేదండి. ఇంకా నైట్ బోళ్ళు, ఇప్పటి బోళ్ళు అన్నీ కలిసి ఇప్పుడైతే ఈ బోళ్ళన్నీ తోమేశానండి. ఇంకా ఈ బోళ్ళు తోమాకైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చేసి ఇంకా బెడ్ అంతా నీట్‌గా లేకుండే అండి. సో, ఇంకా బెడ్‌షీట్ చేంజ్ చేసి బెడ్ అంతా నీట్‌గా సర్దేశానండి. మా బాబుకి ఈరోజు ఏమైందో ఏమో గానీ పొద్దున్నుండి ఒకటే ఏడుస్తున్నాడండి. ఇంకెందుకు ఏడుస్తున్నాడో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నేను ఈ బెడ్‌షీట్ చేంజ్ చేస్తుంటేనే ఒకటే ఏడుపండి బెడ్ పైన కూర్చొని. ఇంకా మా హస్బెండ్ వచ్చి బాబునైతే తీసుకొని బయటికెళ్ళాడండి. సో, మా బాబుకైతే బయట తిరగడం బాగా అలవాటయిపోయిందండి. ఊ అంటే ఏడుస్తున్నాడు, ఆ అంటే ఏడుస్తున్నాడు.